ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఒక అద్భుతమైన అంశాన్ని మనం గత వారంలో ప్రారంభించుకున్నాం. ఏంటి అంశం అంటే, పరదైష్యులో తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారిని ఎందుకు చూపించాడు? యేసుక్రీస్తు వారి ఉపమానములలో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి, కానీ ఈ ఉపమానము క్రైస్తవులందరికీ కూడా కనువిప్పు కలిగించే ఉపమానం. యేసుక్రీస్తు వారి నోటంట పలుకుతున్న ఈ ఉపమానములోని ఈ ఉపదేశం అనేది ప్రపంచ క్రైస్తవ్యమునకు లేదా క్రైస్తవ ప్రపంచమునకు వారి మనోనేత్రాలు తెరుచుకునే ఒక అద్భుతమైన ఉపమానము యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. ఈ ఉపమానములో రెండు ప్రాంతాలని యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. అందులో ఒక ప్రాంతము లేదా ఒక స్థలం ఏంటండి అంటే పాతాళము, రెండవ స్థలం ఏంటండి అంటే పరదైషు. పాతాళములో ధనవంతుని ఆత్మ వెళ్ళిపోయింది. పరదైషులో అబ్రహాము గారిని పరమ తండ్రి అయిన దేవుడు మనకు చూపిస్తున్నాడు. మరి అబ్రహాము గారిని పరలోకమందున పరమ తండ్రి అయిన దేవుడు ఎందుకు చూపించాడు? దానికి మొదటి కారణం గత వారం మనం ప్రారంభించుకున్నాం. పరదైషులో అబ్రహాము గారిని దేవుడు ఎందుకు చూపించాడు అనేది గత వారం మనం విన్నాం, నేర్చుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? మరి అబ్రహాము గారిని పరలోకమందున దేవుడు పరదైష్యులు ఎందుకు చూపించాడు? అసలు కారణం ఏంటి అంటే అబ్రహాము గారు ఒక అన్యుడు. వినండి జాగ్రత్తగా. అబ్రహాము గారు ఒక అన్యుడైనప్పటికీ కూడా దేవుని యొక్క పిలుపుకు ఏమయ్యాడైనా లోబడ్డాడు. దేవుడు చెప్పిన ప్రాంతానికి అబ్రహాము గారికి అడ్రస్ తెలియకపోయినా వెళ్ళిపోయాడు. అంటే అబ్రహాము గారు దేవుని నమ్మాడు. దేవుడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు. ఆయన చెప్పిన ఆ పనికి విధేయత చూపించాడు అబ్రహాము. అందుకే ఇంత మంచి గుణగణాలు కలిగి ఉన్నాడు కనుక, అన్యుడైనప్పటికీ కూడా దేవుని మాటకు విలువిచ్చాడు కనుక పరదైష్యులో అబ్రహాము గారిని దేవుడు మనకు చూపించాడు అనే మొదటి పాఠాన్ని మనం విన్నాం. అవునా? రెండవది ఈరోజు మనం విందాం, జాగ్రత్తగా విందాం. పరదైష్యులో అబ్రహాము గారిని దేవుడు ఎందుకు చూపించాడు అని ఆలోచిస్తే, నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి, జాగ్రత్తగా వినండి, గాబర పడకండి. పరదైష్యులో అబ్రహాము గారిని దేవుడు మనకెందుకు చూపించాడు అనేది రెండవ కారణం. రెండవ కారణం జాగ్రత్తగా విందాం. ఆదికాండము 18వ అధ్యాయము వచనము 1. జాగ్రత్త విందామే. ఆదికాండము 18వ అధ్యాయము వచనము 1లో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అబ్రహాము గారు ఎక్కడ కూర్చున్నారని బైబిల్లో దేవుడు రాయించాడు? ఒక వృక్షం ఉంది, ఒక చెట్టు ఉంది. సింధూర వనం అంటది. ఆ సింధూర వనములో ఎండవేళ అబ్రహాము గారు కట్టుకున్న గుడారములో, ఆ గుడారపు ద్వారబంధం దగ్గర అబ్రహాము గారు కూర్చున్నాడు. కూర్చుంటే అబ్రహాము అనే భక్తుడికి ఎవరు కనబడ్డారు అంటే యెహోవా కనబడేను అని బైబిల్లో దేవుడు రాయించాడు.
ఇంకా కాస్త ముందుకు వెళ్ళి మనం చదివితే ఇంతకీ దేవుణ్ణి మనిషి చూడగాడా అని ఆలోచిస్తే దేవుణ్ణి మనిషి చూడలేడు. మరి ఇక్కడ యెహోవా అతనికి కనబడేను అని రాయబడి ఉంది కదా అంటే ఇంతకీ ఎవరు కనబడ్డారు అనేది కూడా మనకు ముందుకెళ్తే మనకు కనబడుతుంది. ఏమిటి, చాలా జాగ్రత్త విందాం. ఏమిటి, అతడు కన్నులెత్తి చూడగా, ఎవరు? ఆ ఎండవేళ గుడారపు ద్వారబంధము దగ్గర అబ్రహాము గారు కూర్చున్నారే, ఆ కూర్చున్నప్పుడు కన్నులెత్తి పైకి చూశాడు స్పష్టంగా, తేట తెల్లగా. ఏమిటి, చాలా చక్కగా కన్నులెత్తి పైకి చూసినప్పుడు ఏమిటి ఏం జరిగింది అంటే, ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండగా అని. ఇంతకుముందు ఏమని రాయబడిందంటే యెహోవా, అవునా? బైబిల్ ఏముంది? యెహోవా అతనికి కనబడేను బైబిల్లో ఉంది. అంటే అబ్రహాము గారికి దేవుడు కనబడ్డాడు అని బైబిల్లో రాయబడింది. ఇంకా దేవుణ్ణి ఎవరు చూడలేరు కదా, దేవుని స్వరాన్ని ఎవరు వినలేరు కదా, ఏ నరుడునూ ఆయన చూడలేరు అని బైబిల్ మనకు సెలవిస్తున్నప్పుడు, ఇక్కడ యెహోవా అబ్రహాము గారికి కనబడేను అనే మాటను మనం ఆలోచిస్తే ఏమండి, ఇంతకీ ఎవరు కనబడ్డారంటే పరలోకము నుండి తండ్రి అయిన దేవుడు ఏ దేవదూతలైతే పంపించాడో ఆ దేవదూతలు ఏ రూపంలో కనబడ్డారు అంటే మనుష్యుల రూపంలో కనబడ్డారు. అది కారణం. మీకు అర్థమైంది ఇప్పుడు? దేవుడు పరలోకము నుండి దేవదూతలు పంపించాడు, బాగుంది. దేవదూతలు పంపిస్తే ఇక్కడ ఏమని రాయబడింది అంటే అబ్రహాము గారికి మనుష్యులు కనబడ్డారు. అంటే అబ్రహాము గారు ఎవరు చూశాడంటే దేవుడు పంపించిన మనుష్యులను చూశాడు. దేవదూతలే, ఏమండి, దేవదూతలే. కానీ ఈ దేవదూతలని దేవుడు ఎవరు పోలికగా చూపించాడు అంటే మనుష్యుల పోలికలో చూపించాడు. బాగుంది. అయితే ఇప్పుడు అబ్రహాము గారు ఎవరిని చూశారు అంటే దేవుణ్ణైతే కాదు, చూడలేడు. కనుక దేవుడు పరలోకం నుండి పంపించిన దేవదూతలే మనుష్యుల రూపములో అబ్రహాము గారికి కనబడ్డారు. ఇది కారణం. అయితే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అని ఆలోచిస్తే అబ్రహాము గారు, వింటున్నారు జాగ్రత్తగా, అబ్రహాము గారు ఆ మనుషులను చూడగానే ఏం చేశాడు తెలుసా? ఏమండి, ఏం చేశాడండి అంటే జాగ్రత్త చూడండి. అబ్రహాము గారు ఏమండి ఆ గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టు అంటే కలుసుకోవడానికి పరిగెత్తి అని బైబిల్లో ఉంది. ఏమండి, బాగా విందాం. పరిగెత్తి, రెండవది నేల మట్టుకు వంగి. ఈరోజు ఈ రెండు మాటలు విందాం. అంటే పరదైష్యులు అబ్రహాము గారిని దేవుడు మనకెందుకు చూపించాడు అనడానికి బలమైన రెండవ కారణాలు ఇవి. మొదటి కారణం ఏంటి? దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. అవునా? దేవునికి లోబడిపోయాడు. ఏమండి, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి, ఆ దేశానికి, అవును చెప్పండి, అడ్రస్ తెలియకపోయినా వెళ్ళిపోయాడు. ఏమండి, ఒక అన్యుడు నిజంగా దేవుడి మాట విన్నాడంటే చాలా ఆశ్చర్యం కదా. అది ఆయనకున్న మొదటి గుణం. రెండవది ఏంటండి అంటే దేవుడు అబ్రహాము గారి దగ్గరికి దేవదూతలను పంపించినప్పుడు, మనుష్యులను పంపించినప్పుడు, ఈ మనుష్యులు దేవుడు పంపించిన సేవకులే, దేవుడు పంపించిన దేవదూతలు అనుకొని ఏమండి పరిగెత్తాడు వారిని చూడగానే. ఏమండి, బాగా విందాం. దేవుడు మనుష్యులను అబ్రహాము గారి దగ్గరికి పంపించినప్పుడు అబ్రహాము గారి యొక్క వయసు ఎంత తెలుసా? 99 సంవత్సరాలు. ఏమండి, ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు అయితే కాదు, 99. అంటే మన భాషలో 1 తక్కువ
100 సంవత్సరాలు అబ్రహాము గారికి. ఏమండి, మనలో మన మాట గట్టిగా మాట్లాడుకుంటే ఆ వయస్సులో పరిగెత్తడం ఏంటి? పరిగెత్తగలడా? పరిగెత్తగలిగిన సత్తు ఉందా? పరిగెత్తగలిగిన ఓపిక ఉంటుందా? ఏమిటి, పరిగెత్తగలిగిన బలం ఉంటుందా? కానీ అబ్రహాము గారు దేవుడు పంపించిన దేవదూతలను చూసి, దేవుడు పంపించిన సేవకులను చూసి అబ్రహాము గారు పరిగెత్తాడు అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు పంపించిన మనుష్యులను అబ్రహాము గారు గౌరవించాడు. అది మ్యాటర్. ఇక్కడ మరి అదే అర్థమవుతుంది కదా. మరి పరిగెత్తడం ఏంటండి? ఆ ఎండ వేళ ఆయన కట్టుకున్న గుడారపు ద్వారబంధం దగ్గర కూర్చున్నాడు. ద్వారబంధం దగ్గర కూర్చున్న ఆయన దేవుడు పంపించిన మనుషులను కన్నులెత్తి చూశాడు. చూడగానే, అమ్మ బాబోయ్, వీరు నా దగ్గరికి వస్తున్న వారు సామాన్యమైన మనుష్యులైతే కాదు, పాపము చేసిన మనుష్యులైతే కాదు. ఏమండి, పరలోకము నుండి వచ్చి దేవుడు పంపించిన దేవదూతలు, మనుష్యులు, సేవకులు వీరు. పరలోకములో దేవుని సేవ చేసే సేవకులు. భూమి మీద కూడా వినండి, భూమి మీద కూడా దేవుడు ఏదైతే మనుషులకు చెప్పమన్నాడో ఆ చెప్పమన్న ఆ మాటలను, వార్తలను మోసిన వారు. కనుక దేవుడు పంపించిన మనుషులంటే అమ్మో, చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ ఉన్నానండి, నేనే ఒక వ్యక్తిని మీ దగ్గర పంపిస్తాను. పంపించినప్పుడు ఆ వ్యక్తి వచ్చి, అమ్మా మన అయ్యగారు ఏలియా పాస్టర్ గారు మీ దగ్గర పంపించారు అన్నప్పుడు అబద్ధం ఆడుకొని చెప్పండి, అమ్మో మా పాస్టర్ గారు పంపించారా, అయితే రండి కూర్చోండి, డ్రింక్ తాగండి, పాలు తాగండి అంటారు లేదా? దాన్ని ఏమంటారు చెప్పండి? గౌరవం కాదా? వాళ్ళకి మర్యాద ఇచ్చిండే కాదా? ఏమంటే ఆఫ్టర్ కొంతసేపులో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి జీవితం కలిగిన ఒక సేవకుడుగా, బోధకుడుగా ఉన్న నేను ఒక వ్యక్తిని మీ దగ్గరికి, అడ్రస్ తెలియని వ్యక్తిని, ముఖ పరిచయం లేని వ్యక్తిని మీ దగ్గరికి పంపించినప్పుడు, మీరు అంతగా ఆ వ్యక్తిని మీరు గౌరవించినప్పుడు చెప్పండి, సరాసరి పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు, అవునా, పరలోకం నుండి అబ్రహాము గారి దగ్గరికి 3 దేవదూతలను, అనగా 3 మనుష్యులను పంపించినప్పుడు ఆ మనుష్యులను చూడగానే అబ్రహాము గారు ఆ 99 సంవత్సరాల వయస్సులో పరిగెత్తాడు. అంటే ఏమండి, పరిగెత్తడమే కాదు, పరిగెత్తి నేల మట్టుకు వంగాడు. అంటే అర్థమేంటి? వారికి నమస్కారం చేశాడు, వందన వచనాన్ని తెలియచేశాడు. 99 సంవత్సరాల వయసు అండి. అంటే దేవుడు పంపించిన సేవకులను, దేవుడు పంపించిన దేవదూతలను, దేవుడు పంపించిన మనుష్యులను, ఆ మనుష్యులకు అబ్రహాము గారు ఏమిచ్చారయ్య అంటే ఒక అద్భుతమైన గౌరవాన్ని ఇచ్చాడు, ఒక అద్భుతమైన మర్యాదను ఇచ్చాడు. అంటే దేవుని మాటకే లోబడ్డం కాదు, దేవుడు పంపించిన మనుష్యులకు కూడా అబ్రహాము గారు లోబడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ వయసులో. అంటే నేల మట్టుకు వంగడం అంటే చెప్పండి, ఇప్పుడు అంత మనిషి, అంత వయసులో ఉన్న వ్యక్తి ఏంటి వంగగలడా? మరి నేల మట్టుకు వంగాడంటే దేవుడు పంపించిన మనుష్యులకు ఆయన ఎంత విలువిచ్చాడో ఆలోచించండి. ఆ గుణం దేవుడికి బాగా నచ్చేసింది. అందుకే చెప్పండి, పరదేశులో అబ్రహాము గారిని దేవుడు మనకు చూపించాడు. సూపర్ అండి. పరిగెత్తాడు అబ్రహాం అండి. ఏమండి, పరిగెత్తడం ఏంటి? పరిగెత్తడానికి బలం ఉండాలి, పరిగెత్తడానికి ఓపిక ఉండాలి, పరిగెత్తడానికి ఒంటిలో సత్తువ ఉండాలి, పరిగెత్తడానికి శక్తి కావాలి. కానీ అబ్రహాము గారికి అవేవి లేవు. ఎందుకంటారా? వయస్సు 99 కనుక. 99 సంవత్సరాల వయస్సు అబ్రహాము గారికి ఉంది కనుక, అబ్రహాము వంటి మీద, అబ్రహాము శరీరం మీద 99 సంవత్సరాల వయస్సు ఉంది కనుక, ఆ వయసులో కూడా అమ్మ బాబాయ్ దేవుడు పంపించిన సేవకులని ఆ గౌరవంతో పరిగెత్తాడంటే మీరు ఆలోచించండి. అంటే అబ్రహాము గారికి ఉన్న గుణం ఏంటంటే
పరిగెత్తే అబ్రహాం. ఏమండి? హీ వాజ్ ఏ రన్నింగ్ అబ్రహాం. ఏమండి? అంటే దేవుని ప్రేమించి, వినండి, దేవుని ప్రేమించిన వారు దేవుడు పంపించిన మనుషులు కూడా ఇలాగే ప్రేమిస్తారు. దేవుని ప్రేమించిన వారు, దేవుణ్ణి గౌరవించిన వారు, దేవునికి లోబడిన వారు, దేవుని మాట వినేవారు, ఏమండి, దేవుని పట్ల వినయ విధేయత కలిగిన వారు ఆ దేవుడు పంపించిన మనుష్యుల పట్ల కూడా ఇదే గుణగణాలు కలిగి ఉంటారు. ఎవరున్నారో మనం చూస్తున్నామంటే డైరెక్ట్గా మనం చూస్తున్నాం, అబ్రహాము గారే ఉన్నారు. ఏమండి? ఈరోజు మనం ఎలా ఉన్నాం మరి? దేవుడు తన బోధకులను, తన సేవకులను మీ దగ్గరికి పంపించినప్పుడు ఎలా ఉన్నాం మనం? పరిగెడుతున్నామా? ఏమండి? గౌరవిస్తున్నామా? లోబడుతున్నామా? మర్యాదిస్తున్నామా? ఏంటి? చక్కగా చూసుకుంటున్నామా అని ఇన్ని ప్రశ్నలు మనకు బయటకు వచ్చాయి ఈరోజు. పరిగెత్తాడు అబ్రహాం. ఈ గుణము దేవుడికి బాగా నచ్చేసిందండి. వెరీ గుడ్ నాన్న, సబాష్. అంత వయసులో కూడా నిన్ను పంపించిన వారు నువ్వు చూసి నిజంగా వారిని గౌరవించావు, అవునా? వారి పట్ల నిజంగా ఒక మంచి అంకిత భావం కలిగి ఉన్నావు. వారి పట్ల నువ్వు ఒక మంచి ప్రేమ చూపించావు. నీ పరుగులో ఉన్న ఆవేశం నాకు అర్థమైపోతుంది, నాకు తెలుస్తుంది అనుకున్న దేవుడు అండి. అందుకే పరదేశులో అబ్రహాము గారిని చూపించడానికి ఇది రెండవ కారణం. పరిగెత్తడమే కాదు, నేల మట్టుకు ఆయన వంగాడు. సూపర్ అండి. నేల మట్టుకు వంగడం ఏంటి అంటే అంతగా వారిని గౌరవించాడు. నేల మట్టుకు వంగడం ఏంటి? వచ్చిన దేవుని పంపించిన మనుషులు చూసి అంతగా ఆయన ఏమండి ప్రేమించాడు అర్థం. నేల మట్టుకు వంగడం ఏంటి? దేవుడి పంపించిన దేవదూతలను చూసి అబ్రహాము గారు అంతగా వారికి మర్యాద ఇచ్చాడని అర్థమవుతుంది మనకి. ఏంటి? అలాగని ఈరోజు నేల మట్టుకు వంగి దండ పెట్టినని అర్థం కాదు. ఏమంటే మనము కూడా క్రియల రూపంలో మనం ఆ కార్యం చేయాలి. ఏమంటే పరిగెత్తడం అంటే ఆషామాష కాదు. పరిగెత్తడం అంటే మన భక్తి జీవితంలో, నా సేవా పరిచర్య జీవితంలో దేవుని కొరకు ఒక్కొక్కసారి అవసరమైతే పరిగెత్తే సందర్భాలు వస్తాయి. ఏంటి? పరిగెత్తే రోజులు వచ్చినప్పుడు పరిగెత్తాలి. ఆ పరిగెత్తే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని కొరకు పరిగెత్తాలి. అంతవరకు మనం కూర్చున్నాం కదా మరి. ఎప్పుడైతే పరిగెత్తే ఆ సమయం వస్తుందో, ఆ సమయం వచ్చినప్పుడు దేవుని కోసం, పరలోకము కోసం, క్రీస్తు కోసం, పరిశుద్ధాత్మ దేవుని కోసం, వాక్యం కోసం, ఏమంటే సేవకుల కోసం మనం పరిగెత్తే అవసరత మన మీద ఎంతైనా ఉంది. ఉదాహరణ, బైబిల్లో జక్కయ్య తెలిసి మీకు బాగా పరిచయం. ఏంటి జక్కయ్య గారు? ఎరుకో పట్టణంలో ఆయనకు బిరుదేంటి? ఎరుకో పట్టణంలో ఆయనకున్న బిరుదేంటి? పాపి. పాపి, అవునగా చెప్పండి. పాపి. ఆ పాపి ఏం చేశాడు తెలుసా? యేసయ్యను చూడాలని, యేసుప్రభుతో మాట్లాడాలని, ఏమంటే యేసుప్రభు యొక్క దీవెన పొందుకోవాలని, యేసుప్రభు చేత వాక్యాన్ని వినాలని, ఏమంటే జక్కయ్య పరిగెత్తాడు. ఏమండి? పరిగెత్తాడు జక్కయ్య యేసును చూడాలని. ఏట ఆకృతి! అంతవరకు ధనాన్ని చూసిన జక్కయ్య, అవునా? అంతవరకు ధనాపేక్ష కలిగిన జక్కయ్య, అంతవరకు ఉద్యోగ వ్యామోహములు పడిపోయిన జక్కయ్య, అంతవరకు ధన వ్యామోహములు పడిపోయిన జక్కయ్య, అంతవరకు కూడా వడ్డీ వ్యాపారములో నిమగ్నమైపోయిన జక్కయ్య ఆ ఎరుకో పట్టణానికి యేసుప్రభు వస్తున్నాడని విని ఏమండి? అయితే నేను కూడా యేసుప్రభు ఎలా ఉంటారో నేను చూడాలి. ఏమండి? ఆయన చేత నేను దీవెన పొందుకోవాలి. ఆయన చేత నేను ఆశీర్వాదం పొందుకోవాలి. ఆయన చేత నేను ఒక వాక్యాన్ని వినాలి. ఆయన చూడాలి. ఆయన ముఖ దర్శనం చెయ్యాలి అనుకొని జక్కయ్య, అంత ధనపిచ్చి కలిగిన జక్కయ్య యేసయ్యను చూడాలని, చెప్పండి గట్టిగా,
తన ఇంటిని వదిలాడు, తన ధన వ్యామోహాన్ని వదిలాడు, తన వడ్డీ వ్యాపారాన్ని ప్రక్కన పెట్టి చెప్పాలి గట్టిగా యేసయ్యను చూడాలని పరిగెత్తాడు జక్కయ్య. ఆ పరిగెత్తడమే ఏం జరిగింది అంటే పాపిగా ఉన్న జక్కయ్య క్రీస్తు కొరకు పరిగెత్తాడు కనుక చెప్పండి ఒక్క క్షణములోనే పరిశుద్ధుడిగా మారిపోయాడు. అది మ్యాటర్. అంటే అదే అంటున్నాను మీకు. ఏమంటే దేవుని కోసం ఒక్కొక్కసారి పరిగెత్తవలసిన అవసరం వచ్చినప్పుడు పరిగెత్తాలి. అంతవరకు అన్ని రోజులు అన్ని సంవత్సరాలు ఇళ్లల్లో ఎన్ని కూర్చున్న మనం సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దేవుని కోసం పరిగెత్తే సంఘముగా మనం ఉండాలి. దేవుని కొరకు, పరలోకం కొరకు, తండ్రి కొరకు, వాక్యము కొరకు పరిగెత్తే క్రైస్తవులుగా మనం ఉండాలి అని ఒక అబ్రహాము గారి చేత, ఒక జక్కయ్య ద్వారా పరలోకమందున తండ్రి మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతున్నాడు మహానుభావుడు. అందుకే కదండి అంత 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము గారు ఆ దేవుడు పంపించిన మనుషులను చూడగానే ఎన్ని వయసును లెక్క చేయలేదు. అయ్యో నా ఒంటి మీద 99 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు పరిగెత్తడానికి నాకు బలం చాలదు, ఇవేవి ఆలోచించలేదు. ఎలాగైనా సరే వారిని ఎదుర్కోవాలి, వారిని కలుసుకోవాలి, ఏమండి వారి ఆశీస్సులు పొందుకోవాలి, వారితో మాట్లాడాలి, వారి యొక్క ముఖ దర్శనం నేను కూడా చెయ్యాలి అనుకునే ఏమండి అబ్రహాము గారు పరిగెత్తాడంటే ఆ గుణం నా తండ్రి అని దేవుడు నచ్చింది కనుక పరదేశులు అబ్రహాము గారిని చూపించడానికి ఇది రెండవ కారణం. అర్థమైందా? అర్థమైందా? అది కారణం. ఏమండి ఏది పరిగెత్తే సంఘం? క్రైస్తవ్యం ఏది పరిగెత్తే క్రైస్తవ్యం ఏది? ఏమండి కుండి పడిపోయింది క్రైస్తవ్యం. పరిగెత్తే క్రైస్తవ్యం కాదు. ఏమండి పాపమూలు పరిగెత్తే క్రైస్తవ్యం మారిపోయింది. కానీ అవునా దేవుని కోసం పరిగెత్తే క్రైస్తవులు ఈరోజు చాలా తగ్గిపోయారండి. జక్కయ్య ఈ ప్రభుని చూడని పరిగెడితే గెహాజీ దేనినో ఆశించి పరిగెత్తాడు. జక్కయ్య క్రీస్తును కలవాలని పరిగెడితే గెహాజీ నయమాను రథములో ఉన్న ఆ ఖరీదైన ఏమండి ఆ బంగారం కోసం పరిగెత్తాడు. జక్కయ్య ఏమండి తన పాపపు ఒప్పుకోలు కోసం పరిగెడితే గెహాజీ దేవుని వాక్యం నేర్చుకున్న గెహాజీ, శిష్యుడిగా మారిన గెహాజీ, ఎలీషా ప్రవక్త దగ్గర నమ్మకస్తుడుగా ఉన్న గెహాజీ మాత్రం ఏమండి నయమాను రథములో తెచ్చిన ఆ ఖరీదైన వస్త్రాల కోసం పరిగెత్తాడు. బాగా విందాం. జక్కయ్య పరిగెత్తాడు, రక్షణ పొందుకున్నాడు. జక్కయ్య పరిగెత్తాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు. జక్కయ్య పరిగెత్తాడు, పరిశుద్ధ గ్రంథములో ఆయన జీవిత చరిత్ర దేవుడు రాయించాడు. గెహాజీ పరిగెత్తాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. గెహాజీ పరిగెత్తాడు, దేవుని దగ్గర నుండి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏ పరుగు బాగుంది మార్తమా? జక్కయ్య పరిగెత్తిన పరుగే బాగుంది. అబ్రహాము పరిగెత్తిన పరుగే బాగుంది. ఏమండి ఈరోజు మన పరుగు దేనికోసం? ఈరోజు మన పరుగు ఎవరి కోసం? ఈరోజు మన పరుగు ఏమండి వేటి కోసం అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వారు పరిగెత్తే ఆ పరుగులతో మనం పోల్చుకుంటే దేవుడు నమ్ముకొని సుమారుగా 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు కూడా అవుతుంది. పరిగెడుతున్నామా దేవుని కోసం అని ఆలోచిస్తే ఏమండి పరిగెత్తలేని క్రైస్తవులుగా మారిపోయాం. మనం కుంటిపడిన క్రైస్తవులుగా మారిపోయాం. దేవుని కోసం నిలబడలేని క్రైస్తవులుగా మారిపోయాం. ఏమండి అవునా? దేవుని కోసం క్రీస్తు యొక్క సువార్త వర్తమానాన్ని కూడా ప్రకటించలేని క్రైస్తవులుగా మారిపోయాం. మీరు ఆలోచించండి. పోయి అలా మారిపోతే చెప్పండి పరదేశంలోకి వెళ్తాం మనం? గట్టి చెప్పండి. పరదేశంలోనికి మనం వెళ్ళలేం. ఎందుకు వెళ్ళలేమంటే దేవుని కోసం మనం పరిగెత్తటం లేదు కనుక. ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే, ఎందుకు వెళ్ళలేమంటే దేవుని కోసం మనం ఏమండి ఏది చేయడానికి ఇష్టపడలేదు. మనం తిన్నామా, ఉన్నామా, పని చేసుకున్నామా, పడుకున్నామా, గతం అయిపోయింది అంతే. ఇప్పుడు ఆలోచించండి బాయ్. ఇలా జీవితం గడిచిపోతుంది. ఇలా సంవత్సరాలు
గడిచిపోతున్నాయి. ఏ క్రీస్తు రెండవ రాకడ కూడా దగ్గర పడిపోయింది. ఆ రెండవ రాకడ క్రీస్తు వచ్చేసరికి బుద్ధి కలిగిన 5 కన్యకల వలె మనం ఉండకపోతే, క్రీస్తు కొరకు మనం పరిగెత్తకపోతే, ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా చెప్పండి, పరదేశంలో మనం కూడా కనబడవండి. ఎన్ని సంవత్సరాలు చేసిన భక్తి వ్యర్థమైపోద్ది కన్ఫర్మ్గా. ఏమండి, ఏం చేద్దామైతే? ఏం చేయాలనుకుంటున్నాం మనం? కూర్చోాలనుకుంటున్నామా? కూర్చొని భక్తి చేద్దాం అనుకుంటున్నామా? బంగురుకుంటూ భక్తి చేద్దాం అనుకుంటున్నామా? నడుచుకుంటూ చెప్పండి మీరే, నడుచుకుంటూ భక్తి చేద్దాం అనుకుంటున్నామా? లేకపోతే దేవుని కోసం పరిగెత్తి పరదేశుని చేరుకుందాం అనుకుంటున్నామా? అది మళ్ళా చెప్తున్నాను మీకు, మన చేతిలోని దేవుడు పెట్టేశాడు. మన చేతిలో దేవుడు పెట్టేశాడు. ఏమండి నిజం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో ఒక భక్తుడికి పరిశుద్ధాత్మ చెప్పాడు. బాగా విందాం, ముగిస్తాను. ఏమండి, ఒక భక్తుడికి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఏమని తెలుసా? ఫిలిప్పు చెప్పండి, దేవా చెప్పండి, ప్రభువా చెప్పండి, తండ్రి చెప్పండి, ఏం చేయమంటారు? ఏమండి, ఒక దేశము నుండి ఒక దేశానికి ఒక భక్తుడు వచ్చాడు. మళ్ళీ ఏంటి, ఒక దేశం నుండి ఒక దేశానికి భక్తుడు వచ్చాడు. ఐథియోపియుడైన నపుంసకుడు వచ్చాడు. ఏమండి, నపుంసకుడు వచ్చాడు. ఎక్కడ? ఆఫ్రికా దేశం నుండి చెప్పండి ఆసియా దేశానికి వచ్చాడు. ఆఫ్రికా దేశం ఎక్కడ, ఆసియా దేశం ఎక్కడ? కొన్ని వందల కిలోమీటర్ల దూరం. ఎందుకు వచ్చాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి. బాగా విందాం, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుని వాక్యం వినడానికి, ఆరాధనలో పాలు పంపులు పొందుకోవడానికి ఆఫ్రికా నుండి ఆసియాకి వచ్చేసాడంటే. ఆసియాలో యెరూషలేము దేవాలయంలోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము దేవాలయంలోనికి వచ్చాడు. వచ్చి ఏమండి వాక్యం విన్నాడు. తిరిగి ఎలాగైతే వచ్చాడో తిరిగి అలాగే వెళ్ళిపోతున్న సందర్భములో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఎక్కడ? రథములో కూర్చొని చదువుతున్నాడు. కానీ ఆ నపుంసకుడికి అర్థం అవ్వట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు గారికి చెప్పాడు, ఫిలిప్పు అర్జెంటుగా నువ్వు నపుంసకుడు రథములో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ గ్రంథపు వివరణ ఏంటో ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఆ గ్రంథములో ఎవరి గురించి రాయబడిందో, దేని గురించి రాయబడిందో, ఏమని రాయబడిందో నీ వెళ్ళి చెప్పాలి, నీ వెళ్ళి వివరించాలి, బోధించాలి. ఏమండి, ఆయనకి రక్షణ ఇవ్వాలి, బాప్తిజం ఇవ్వాలనగానే ఫిలిప్పు నీలాగా నాలాగా ఏంటి బంగురుకుంటూ వెళ్ళలేదు. ఏమండి, ఆలోచించుకుని వెళ్ళలేదు, నడుచుకుంటూ వెళ్ళలేదు, పరిగెత్తాడు. ఎవరండి? పరిగెత్తాడు. ఎవరు? ఒక ఫిలిప్ అనే భక్తుడు. నపుంసకుడు ఆత్మ నశించిపోతున్న సందర్భంలో గ్రంథాన్ని చదువుతున్నాడు, పుస్తకాన్ని చదువుతున్నాడు, కానీ ఆయనకి అర్థం అవ్వట్లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని బాధ ఏంటి? ఆ వ్యక్తి ఎలాగైనా రక్షింపడాలి, ఆ వ్యక్తికి పాపక్షమాపణ కావాలి, ఆ వ్యక్తి క్రైస్తవుడిగా మారాలి, రక్షణ పొందాలి. అవునా? రక్షణ పొంది మరలా తిరిగి సంతోషంతో సమాధానంతో ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోయి తన ఉద్యోగాన్ని తను చేసుకొని చెప్పండి క్రీస్తుకు మంచి సాక్షిగా బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే చెప్పాలి, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఆ దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వివరించే పని చెయ్యాలి. ఆ పనిని ఈ ఫిలిప్పు అనే సువార్తికుడికి పరిశుద్ధాత్మ దేవుడు అప్పగించాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే ఫిలిప్పు పరిగెత్తాడు కనుక యెషయా గ్రంథములోని క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి ఆయన చక్కగా ఆలకించాడు. ఫిలిప్పు గారు పరిగెత్తారు కనుకనే యెషయా గ్రంథములోని క్రీస్తు అమూల్యమైన రక్తము గురించిన ఏమండి ఒక అద్భుతమైన విషయాలు చెప్పండి నపుంసకుడు తెలుసుకున్నాడు. ఫిలిప్పు గారు పరిగెత్తారు కనుకనే ఏమండి
క్రీస్తు రక్తములోని రక్షణను గురించి ఆ నపుంసకుడు నేర్చుకున్నాడు. అయ్యా, నీళ్ళున్న దగ్గర ఆపాడు, చెరువున దగ్గర ఆపాడు. బాప్తిని తీసుకోవాలనుకుంటున్నానయ్యా, నేను మారు మనసు పొందానయ్యా, నా కోసం క్రీస్తు చనిపోయాడా, నా పాప శాపముల కోసం క్రీస్తు మరణించాడా అని ఆలోచించి విశ్వసించి యేసే ప్రభు అని తన నోటితో ఒప్పుకొని, చెప్పండి, నాకు రక్షణ కావాలి, నాకు పాపక్షమాపణ కావాలి, నేను నపుంసకుడినే, ఇటు ఆడా కాదు ఇటు మగ కాదు, అయినప్పటికీ నేను పాపినే, ఏమండి, కనుక నాకు రక్షణ కావాలి, పాపక్షమాపణ కావాలి. బ్రదర్, అయ్యా ఇదిగో నీళ్ళు ఉన్నాయి, బాప్తిసం ఇవ్వడానికి మీకేమైనా అభ్యంతరం లేదు కదా, నాకు బాప్తిసం ఇవ్వండి అనగానే వెంటనే ఫిలిప్పు బాప్తిసం ఇచ్చాడు. చెప్పండి, రక్షణ పొందుకున్నాడు, క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. ఆయన ఏ దేశం నుండి వచ్చాడో ఆ ఆఫ్రికా దేశానికి చక్కగా, సంతోషంగా, సమాధానంగా, ఏమంటే ధైర్యముగా పాపక్షమాపణ పొందుకొని ఏమండి హ్యాపీగా వెళ్ళిపోయాడండి. దీనికి కారణం ఎవరయ్యా అంటే పరుగే. పరిశుద్ధాత్మ దేవుడు, వినండి బాగా ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు గారికి చెప్పినప్పుడు, ఒకవేళ ఫిలిప్పు గారిని పరిగెత్తకపోతే ఆ రథములను నపుంసకుడు వెళ్ళిపోను కదా. అదే నిజంగా ఫిలిప్పు గారు పరిగెత్తకపోతే రథములో నపుంసకుడు దొరకడు. పరిగెత్తాడు కనుకనే నపుంసకుడు దొరికాడు. అదే పరిగెత్తకపోతే నపుంసకుడు రక్షణ లేకుండా వెళ్ళిపోతాడు, నపుంసకుడు పాపక్షమాపణ లేకుండా వెళ్ళిపోతాడు, నపుంసకుడు ఆ యెషయా గ్రంథములు చదివినా కూడా అర్థం కాకుండా చెప్పండి బుర్ర కొట్టుకుని వెళ్ళిపోతాడు. అంటే పరుగు చాలా, దేవుని కోసం పరుగు చాలా మంచిది, అర్థవంతమైనది, ఏమండి, ఒక మనిషి రక్షించేది, ఒక మనిషి దేవుడి దగ్గరికి నడిపించేది అని ఫిలిప్పు గారు పరుగెత్తే ఆ పరుగులో దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఇది. సూపర్ అండి దేవుని వాక్యం. ఎలా ఉంది మన పరుగు ఈ రోజు, ఏమండి? అందుకే అబ్రహాము గారు దేవుడు పంపించిన మనుషులను చూడగానే, దేవదూతలు చూడగానే పరిగెత్తాడంటే ఆషామాష కాదు. అంత వయసులో ఉన్న అబ్రహాం పరిగెత్తాడంటే కారణం ఏంటి? ఏమంటే ఎలాగైనా నేను దేవుడి చెంతగా చేరాలి, దేవుడున్న లోకానికి వెళ్ళాలి, దేవుడి మాటకు లోబడాలి, ఏమండి అని ఒక అద్భుతమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. కనుకనే పరిగెత్తాడు, కనుకనే అబ్రహాము గారు పరిగెత్తాడు, కనుకనే దేవుడు పంపించిన మనుషులను గౌరవించాడు, మర్యాద ఇచ్చాడు, లోబడ్డాడు, లొంగిపోయాడు. కనుకనే ఏమండి విధేయత చూపించాడు. కనుకనే చెప్పండి పరదైష్యులు అబ్రహాము గారినే దేవుడు మనకి చూపించాడు. ఇది రెండవ కారణం. మూడవ కారణం వచ్చే వారం మళ్ళీ మనం కొత్త కోణములు మళ్ళీ వచ్చే వారం కూడా అబ్రహాం గారి గుణం ఏంటో, పరదైష్యులు అబ్రహాం గారు కనబడ్డారంటే కారణం ఏంటి, మూడవ కారణాన్ని మనం విందాం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.